ఇస్తాం నువ్వు చెప్పేసి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగింది. ఇంతకుముందు కరెంట్ పోల్స్కి లైట్లు చేసుకుంటున్నాను. నీకు ఊళ్ళో చిన్న చిన్న రిపేర్ చేస్తా ఏదో ఉపాధి పొందుతున్నాయి. మన యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక కుర్రోలు పెట్టి చేసుకోవాలి. కుర్రోలు పెట్టి నాకేం అట్లా నాకు ఇల్లు కరెంట్ తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా షాప్ పెట్టుకున్నాను. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే. 5 lakhs లోన్ ఇస్తారు సార్. 2.5 lakhs సబ్సిడీ. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోను. 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు. మరి ఏం చేయద్దు, ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ 2 చేసుకో, తర్వాత మాట్లాడు. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఏం పని చేస్తావు నువ్వు? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర. టైర్లకి పంచర్ వేసి. ఎంత వస్తుంది దాంట్లో? నెలకి ఒక 4,000 5,000. 4-5 వేలు వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా. నీ పేరేంటమ్మా? సురేష్. నీ పేరమ్మా? అంజలి. నా పేరు ఏడుకొండ. లేదా? చనిపోయింది. 1 ఎకరా భూమి ఉందా? 1 ఎకరం. ఏం చేస్తారు భూములు? మాగాడి. ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా? ఏమైనా ఆదాయం వస్తుందా? ఇప్పుడు నేను పని చేస్తాను. మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం. పిల్లలు బాగా చదివించండి. సరే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇట్లాంటి ముగ్గురు రండి. ముగ్గురు ఇట్లాంటి పిల్లలు అందరూ రండి. అదండి, ఏదన్నా నాకు పాత పడిపోయింది, ఏదన్నా గాలి మిషన్ ఏదన్నా. ఎక్కడ? ఇంటి ముందు లేదు. ఆటోమేటిక్ మిషన్ పెట్టించండి. ఇచ్చేసిన కూడా ఇచ్చేసారు. ఫ్యామిలీని సెట్ చేయండి. లేదండి, పేరు చెప్పుకొని ఓకే రండి. తీసుకున్నా. అడ్డాడు కరెక్ట్గా ఇస్తున్నారా? కరెక్ట్గా. ఏం ప్రాబ్లమ్స్? ఏం ప్రాబ్లం లేదండి. ఎంతమందికి ఇచ్చారు? పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి 64 ఉన్నాయి సార్. 62 కంప్లీట్ చేశారు సార్. 62. ఆ 2 లేరా వాళ్ళు? లేదు సార్, హాస్పిటల్ సార్. ఇటండి. ఇటండి. ఇంకోకాయ అడ్డాడు. అడ్డాడు. ఓకే రండి. రండి, భార్య భర్తరండి. మీ ఇద్దరు నుంచి పక్కన రండి. చూడే ఇప్పుడు చూడు. మీరు చూడండి, అందరూ రండి. రండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మంచిదమ్మా. ఓకే. ఓకే, ఏం చదువుతున్నావు? స్కూల్కి పోతున్నావా? ఎన్నో క్లాస్? యూకేజీనా, ఎల్కేజీనా, ఫస్ట్ క్లాసా? చెప్పాలి కదా. ఏం పేరు నీ పేరు? నీ పేరేంటి? నీ పేరు రా? మోచెత్తు. డబ్బులు
పల్నాడు జిల్లా ఎల్లమందల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు స్వయంగా ఆయన. రేపటి నుంచి కొత్త సంవత్సరం కావడంతో ఒకరోజు ముందుగానే ఈరోజు పెన్షన్ పంపిణీ చేశారు. లబ్ధిదారులతో కలిసి గ్రామ సభలో పాల్గొనబోతున్నారు. అలాగే కొత్త సంవత్సరం వేళ ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేశారు. అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో కలిసి ఆయన కాసేపు మాట్లాడడం జరిగింది. పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. స్వయంగా వారి ఇంట్లో కాఫీ తయారు చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. వారిలో భాగంగా వారితో కలిసి మాట్లాడే పద్ధతిని మనం చూస్తున్నాం. వారితో మింగిలైపోయేటువంటి విధానాన్ని చూస్తున్నాం. స్వయంగా ఆయన చేతుల మీదుగా కాఫీ తయారు చేసి వారికి ఇస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. లబ్ధిదారులతో కలిసి ఆయన గ్రామ సభలో పాల్గొనబోతున్నారు మరి కాసేపట్లో. పల్నాడు జిల్లా ఎల్లమందల్లో సీఎం చంద్రబాబు ప్రస్తుతం పర్యటిస్తూ ఉన్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చినటువంటి ఆయనకు అక్కడ మంత్రులు, పార్టీ నేతలు, అధికారులు కూడా స్వాగతం పలికారు. ఆయన చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. పెన్షన్ పండుగలో భాగంగా సారమ్మ అనేటువంటి మహిళకు వితంతు పెన్షన్, అలాగే ఏడుకొండలు అనే వ్యక్తికి వృద్ధాప్య పెన్షన్ అందించారు. వారి ఇంటికి కూడా వెళ్లి అక్కడ కాఫీ తయారు చేసి ఆయన చేతుల మీదుగా అక్కడ ఉన్నటువంటి వారికి ఇస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కొత్త సంవత్సరం రేపటి నుంచి కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. స్వయంగా ఆయన చేతుల మీదుగానే లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు. ఇక్కడ బాగుందాం. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా? వాళ్ళేనా కాఫీ లైట్గా పెట్టి కొద్దిగా లైట్గా అయిపోయింది. కూర్చుని రమ్మ. 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింది సార్ నాకు, ఆయనకి కాలంతా పోయింది సార్. మీ రమేష్ గారు నా చూడు కొద్దిగా కాసేపు తాత ఇట్టొస్తాడు ఇక్కడ బాగుందాం. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా? వాళ్ళేనా కాఫీ లైట్గా పెట్టి కొద్దిగా లైట్గా అయిపోయింది. పక్కనండి రాయా కూర్చుని రమ్మ. 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింది సార్ నాకు, ఆయనకి కాలంతా పోయింది సార్. మీ రమేష్ గారు నా చూడు కొద్దిగా కాసేపు తాత ఇట్టొస్తాడు ఇక్కడ బాగుందాం. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా? వాళ్ళేనా కాఫీ లైట్గా పెట్టి కొద్దిగా లైట్గా అయిపోయింది.
పల్నాడు జిల్లా ఎల్లమందల్లో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. సారమ్మ అనేటువంటి మహిళకు స్వయంగా ఆయన చేతులతోనే పెన్షన్ అందజేశారు సీఎం చంద్రబాబు. అలాగే లబ్ధిదారులతో కలిసి ఒక గ్రామ సభలో కూడా మరి కాసేపట్లో సీఎం పాల్గొనబోతున్నారు. కొత్త సంవత్సరానికి ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఏడుకొండలు అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో స్వయంగా ఆయన చేతులతో కాఫీ తయారు చేసి వారికి ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులతో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. వారి పిల్లలతో కూడా అక్కడ కూర్చుని కాసేపు ముచ్చటించారు చంద్రబాబు. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా, వాళ్ళేనా కాఫీ లైట్గా పెట్టి కొద్దిగా లైట్గా అయిపోయింది. కూర్చుని 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింటారు నాకు ఆయనకి కాలంతా పోయించారు. మీ రమేష్ గారు ఉన్నారు చూడు, కొద్దిగా కాసేపు తాత ఇటు వస్తాడా, తాత ఇటు వస్తాడు. ఇక్కడ బాగుందాం. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా, వాళ్ళేనా కాఫీ లైట్గా పెట్టి కొద్దిగా లైట్గా అయిపోయింది. కూర్చుని 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింటారు నాకు ఆయనకి కాలంతా పోయించారు. మీ రమేష్ గారు ఉన్నారు చూడు, కాసేపు తాత ఇటు వస్తాడా, తాత ఇటు వస్తాడు. ఇక్కడ బాగుందాం. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా, లైట్గా పెట్టి కొద్దిగా లైట్గా అయిపోయింది. కూర్చుని 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింటారు నాకు ఆయనకి కాలంతా పోయించారు. మీ రమేష్ గారు ఉన్నారు చూడు, కాసేపు తాత ఇటు వస్తాడా, తాత ఇటు వస్తాడు. ఇక్కడ బాగుందాం. నువ్వు కూడా పెట్టగలుగుతున్నావా? నువ్వు కూడా పెడతావా? వెయిట్ చేసావా? ఆన్ చేసావా? ఏమండి బాగానే మీ రమేష్ గారు ఉన్నారు చూడు, నీకేం కావాలని అడుగుతున్నా. ఇల్లు కట్టిద్దాం, కాలు షెడ్ అని అడగండి. అదే ఖాళీ దెబ్బ మొత్తం ఏమంటామా? కొద్దిగా ఆపానా?